నమస్తే. తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. కొందరు ఓడిపోయినరు, గెలిచేటోళ్ళు గెలిచేసిండ్రు. ఈ గెలిచినోళ్ళది బాగానే ఉంటుంది ఆనందం. వాళ్ళు కూడా ఖర్చులు పెట్టుకున్నారు బాగానే డబ్బులు. ఓడిపోయినోళ్ళు కూడా ఖర్చులు పెట్టుకున్నారు. ఓటుకు 500 నుంచి 2000 రూపాయలు ఇచ్చినోళ్ళు కూడా ఉన్నారు. దాదాపు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే 5 నుంచి 10 లక్షలు 15 లక్షలు పెట్టుకున్నాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 50 లక్షలు 60 కూడా పెట్టినాయి. ఇక ఈ హైదరాబాద్కు కొంచెం దగ్గరలో ఉండే గ్రామాలు అయితే 1 కోటి కూడా పెట్టినాయి. సరే, అంతా బాగానే ఉంది. మరి గెలిచిన వాళ్ళు ఆనందంతో గజం గజం ఎగురుతున్నారు, మంచిదే, సంతోషం. వాళ్ళు ఏదో రకంగా ఆ డబ్బులను రాబడతారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఆ పనులు, ఈ పనులు, రోడ్లు అవో ఇవో వేసి ఏదో రకంగా ఆ సోర్సెస్ ఉంటుంది, మనకు అందరికి తెలిసిన విషయమే. మరి ఏంది బాధ ఇప్పుడు అంటే ఓడిపోయిన వాళ్ళతో ఉంది పంచాయతీ. ఇప్పుడు వాళ్ళకి నిద్ర పడతలేదు, డైజెషన్ అయితే లేదు, బాధపడుతుండ్రు. డబ్బులు ప్రచారం కూడా బాగానే చేసినాం, ఓటుకి ఇంత ఇస్తేమి, 500 ఇస్తే 1000 ఇస్తేమి, ఏడ మిస్ అయింది, ఏడ జరిగింది నష్టం, ఏడ ప్రత్యర్థులకు మనం చిక్కినం అనేది ఆత్మావలోకం, ఆత్మ పరిశీలన. ఇప్పుడు అందరి కోవట్లను గమనిస్తున్నారు, ఇక అంటే వెతుకుతున్నారు. కోవట్లు అంటే మీకు తెలుసు కదా, మన పక్కనే ఉంటారు, ఈయనే ఉంటాడు, మన వెనుకనే ఉంటాడు, ఈయనే. కానీ ఈ యొక్క సమాచారం మొత్తం అవతలికి పోతుంటుంది, అదే కోవట్. దీన్ని ఏమంటారంటే బయటి శత్రువు కంటే మన పక్కన ఉన్నోడే అత్యంత ప్రమాదకరం అంటారు. అంతే కదా. ఇప్పుడు బయట శత్రువు, మనకు శత్రువు ఎవడో తెలిస్తే కొట్లాడగలుగుతావు. కానీ నీ పక్కన ఉన్నోడే మిత్రులాగా ఉండి శత్రువు అయితే నువ్వేం చేయలేవు, అసలు గమనించలేవు. ఇప్పుడు ఇదే అంశం చాలామంది ఓడిపోయిన వాళ్ళు అంతర్మదనం చేసుకుంటున్నారు. ఇక ఓడిపోయినాం కదా, ఎవరి వల్ల ఓడిపోయినాం ప్రధానంగా అనేది చర్చ పెట్టుకుంటున్నారంట. ఆ కోవట్లను మన పక్కనే ఉండి మనం ఇస్తే తాగి, మనం పెడితే తిని, మన కార్లో తిరిగి, మన బైకుల మీద తిరిగి సమాచారాన్ని అంతా అక్కడే ప్రత్యర్థులకు అందించడం, లేకపోతే ఓట్లు అక్కడేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరు కోవట్లు అనేది గమనించే పనిలో పడ్డారు. ఉంటుంది బాధ కూడా, మరి ఉంటుందండి. గ్రామాలల్లో దాదాపు 20 నుంచి 30 లక్షలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మరి కాదా, బాధ ఉండదా? ఉంటుంది. కాబట్టి ఎందుకు ఓడిపోయాం, గెలుపు దక్కని అభ్యర్థుల అంతర్మదనం అంట. నిజంగానే చాలానే ఉంది అంతర్మదనం, బాధ ఉంటుంది. డబ్బులు తీసుకొని ఓటు వేయకపోవడంపై విస్మయం అంట. కోవటుల నమ్మక ద్రోహంపై అనుమానాలు. ఈ నమ్మక ద్రోహం ఎంత ఉంటుందో తెలుసా? చాలా డేంజర్, మామూలు డేంజర్ కాదు. అసలు ఎట్లా నటిస్తారంటే, ఇక నీవే గెలుస్తున్నావనా అని చెప్తారు. నీవే గెలుస్తున్నావనా, అయిపోయింది, అంత ఓట్లని మనకే పడుతున్నాయి, అవతల ఏం లేదు, అవుతుంది, అక్కడ నుంచి సమాచారం వస్తుందని వీడే చెప్తాడు అభ్యర్థికి. మనమే గెలుస్తున్నాం అంటే ఈయన కూడా అరే మనం గెలుస్తున్నాం కదా అని కొంత నిరుత్సాహానికి, అంటే నిరుత్సాహం కాదు, కొంత ప్రచారం కూడా మనం గెలుస్తున్నాం కదా అని ధీమలో కూడా ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వీడే ఓట్లు వేయొద్దని చెప్తాడు కోవట్లు. అట్లాంటి కోవట్లు చాలామంది ఉంటారు. పైసలు పాయే, పదవి దక్కకపాయే అని నిరాశ, 100% నిరాశ ఉంటుంది. ప్రత్యర్థి కంటే మెరుగ్గా ప్రచారం చేసాం, డబ్బు మద్యం పంచాం, అయినా ఎలా ఓడిపోయాం, ఇది ప్రస్తుతం ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు మొదలవుతున్న ప్రశ్నలు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడడంతో ఓటమి చెందిన అభ్యర్థులు దీర్ఘాలోచనలో మునిగిపోయారట. ఓటమికి గల కారణాలు ఏంటన్న దానిపై విశ్లేషకులు విశ్లేషణ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున డబ్బు మద్యం పంచి నా ఓట్లు ఎందుకు పడలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని గ్రామాలల్లో పైసలు తీసుకున్నారు కదా, ఇయ్యరు నా పైసలు ఇయ్యను అని చెట్లు పుట్టలు టవాలు రేకుతున్నారు. ఎట్లు చూడు కథ, ఇక్కడ వాడుతుంది. గ్రామాలల్లో మామూలు రాజకీయాలు ఉండవు. మనం అనుకుంటాం కానీ మన వెనుకనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, పొద్దుగాలు లేస్తానా అంటాడు, మంచిగా వస్తాడు, హడావిడి చేస్తుంటాడు, కానీ వాడే ఓటమి కారణం అంటాడు. కోవట్లు అనుకుంటాం కానీ చాలా డేంజర్ వాళ్ళు. ఎందుకు పడలేదన్న దానిపై ఆలోచనలో పడ్డారు. ప్రచారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, డబ్బు పంపిణీ సక్రమంగా లేదా అని ఆరాధిస్తున్నారు. నమ్మిన వారు పక్కన ఉన్నవారే ప్రత్యర్థికి అమ్ముడు పోయి అన్యాయం చేశారా అన్న ప్రశ్నలు ఓడిపోయిన అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తరహా చర్చలు కనిపిస్తున్నాయట. ఈ గ్రామాలలో ఇవే పంచాయతీలు ఉంటాయండి. ఓసారి ఏమైతే తెలుసా, గ్రామాలల్లో ఎన్నో ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తుంటారు. వాడు నిలబడి ఉంటాడు, పార్టీ అభ్యర్థిగా నిలబడి ఉంటాడు.
అని ఇది ఒక్కసారి వీనికి ఇద్దామని ఎమ్మెల్యే చెప్పింటాడు వీళ్ళకు. కథం ఇక ఈ కాంగ్రెస్లో ఉన్నాడు, కథం బీఆర్ఎస్కు లోపల లోపల సపోర్ట్. ఇట్లా చాలా జరుగుతాయి. పార్టీలు గీటీలు చూడరు అప్పుడు, ఇక కేవలం గుర్తును చూస్తారు, మనిషిని చూస్తారు, వేస్తారు. మనం అనుకుంటాం కానీ గ్రామాలలో రాజకీయాలు చేయడం అంత ఈజీగా తమాషా కాదు, చాలా డేంజర్ ఉంటుంది అసలు. ఎంత అంటే నేను అందుకే అంట ప్రతిసారి అనేది, ఎమ్మెల్యే ఎన్నికలన్నా మంచిగా ఈజీగా గెలవచ్చు. అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉంటుంది కాబట్టి, సాధారణ ఎన్నికలు కాబట్టి పెద్ద ఏం కాదు. కానీ ఊర్లల్లో గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలవడం తల ప్రాణం తోకకొస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, వెనక ఉండి గోతులు దివ్వడం, కోవట్టులు, నమ్మించి మోసం చేయడం, తడిగుడ్డతోటి గొంతు కోయడం, ఇక సేకండ్ నుంచి అదే సేకండ్ తోటి వెనక నుంచి బొడ్లే కత్తి పెట్టుకొని తిరిగేటోళ్ళు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. చాలామంది బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతారు, మోక దొరికితే పొడిచి పడేస్తారు, అట్లుంటారు గ్రామాలలో. కోవటులపైనే అనుమానాలు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ప్రధానంగా తమ చుట్టూ ఉన్న కోవటులు ఎవరన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ ప్రచార సరళితో పాటు ప్రత్యర్థి వ్యూహాలను సైతం దెబ్బతీయడంపై దృష్టి సారిస్తుంటారు. తమ ప్రత్యర్థికి అత్యంత నమ్మకంగా ఉన్న వ్యక్తులకు అనుచరులను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తుంటారు. ఇది అసలు పాయింట్. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనక ఉంటారు కదా అనుచరులుగానో, ఎప్పుడు వెనక తిరిగేటోళ్ళు, వాళ్ళ మీద అవతలోడు ప్రత్యర్థి ఏం చేస్తారంటే వీళ్ళ మీద డబ్బులు అవో ఇవో ఇచ్చే రావా మా సైడ్ రా, లేకపోతే అక్కడనే ఉన్న సరే కానీ మాకు ఓట్లు వేపి అని వాళ్ళని లోపరుచుకుంటాడు. అట్లా ఉంటాయి రాజకీయాలు గ్రామాలల్లో. తమ ప్రత్యర్థికి చదివినాము. ఈ క్రమంలో వారికి డబ్బులు ఆశ చూపి ప్రత్యర్థి వైపు ఉంటూనే తమకు అనుకూలంగా పనిచేసేలా రాజకీయాన్ని నడిపిస్తుంటారు. ఇది ఆన్నే ఉంటాడు, అవతల సైడ్ ఏం పోడు, కానీ వానికి పని చేస్తుంటాడు. అక్కడేయాలి ఓట్లు, అక్కడేయాలని చెప్తుంటాడు. ఈ తరహా వెన్నుపోటు ద్వారా ఓటములు చూస్తుంటారు. ఈ క్రమంలో ఓటమి పాలైన అభ్యర్థులు తమ చుట్టూ ఉన్న కోవటలు ఎవరై ఉంటారన్న దానిపై లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నారు. ఆ పదవి దక్కకపాయ పైసల పాయ. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. ఒక్కో గ్రామంలో బరిలో ఉన్న అభ్యర్థి తక్కువగా 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసిరట. చిన్న గ్రామ పంచాయతీల్లో తక్కువ ఖర్చు కాగా మేజర్ గ్రామ పంచాయతీలో ఏకంగా 50 లక్షలకు పైగా ఖర్చు అయిందంటే ఎన్నికలను అభ్యర్థులు ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. ఎన్నికల్లో ఖర్చు చేసిన అభ్యర్థుల్లో గెలిచిన అభ్యర్థులకు డబ్బులు ఖర్చు అయినా పదవి దక్కిందన్న సంతోషం ఉండగా, ఓటమి చెందిన అభ్యర్థులు మాత్రం డబ్బులు పోయాయన్న బాధ వెంటాడుతుంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషంగానే ఉంటారు, ఏదో రకంగా సంపాదించుకుంటారు. మనకు తెలుసు ఆ సోర్సెస్ ఉంటాయి గ్రామాలలో. ఓడిపోయిన వాళ్ళకి ఏమి ఉండదు, ఇక మరి బాధ ఉంటుంది అంటే ఉంటుంది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు కొన్ని చోట్ల అభ్యర్థులు భూములు, ప్లాట్లు అమ్ముకున్నారంట. మరికొంతమంది అభ్యర్థులు భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఖర్చు చేశారట. గెలిచిన అభ్యర్థులు ఏ అభివృద్ధి పనుల రూపంలోనూ పెట్టిన ఖర్చును రాబట్టుకునే ఛాన్స్ ఉంటుందన్న చర్చ ఉండగా, ఓడిన అభ్యర్థులకు మాత్రం అప్పులు మిగిలాయన్న టాక్ నడుస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో అభ్యర్థి ఓటుకు 500 నుంచి 1500 వరకు పంపిణీ చేశారని తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓటుకు ఏకంగా 2000 కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇయ్యరేమో 2000. ఏమి ఎన్నికలు, ఏం కథ? ఇలా డబ్బు లేని రాజకీయాలు చేసే అవకాశం ఉందా అండి? ఉందే? వాళ్ళు ఇచ్చేటోళ్ళు అట్లే ఉంటారు, తీసుకునేటోళ్ళు అట్లే ఉంటారు. ఈ 1000 రూపాయలు తీసుకొని ఇంకా సంవత్సరం అంతా కుటుంబాన్ని నడుపుకునేటట్లు వీళ్ళు ఫీల్ అవుతారు. ఈ రాజకీయ నాయకులేమో పైసలు తీసుకోకపోతే ఆ పార్టీకి ఓటు వేస్తాడేమో, నాతోటి తీసుకుంటలేరని వీళ్ళు అనుకుంటారు. అందుకే అందరూ అట్లే ఉన్నారు, ప్రజలు అట్లే ఉన్నారు, నాయకులు అట్లే ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళకే ఉండాలి ఇప్పుడు, ఇంకా ఉంటుంది వాళ్ళకి బాధ. మరి ఇంకా ఉండదా? గెలిచినోడు అయితే అన్నో దగ్గర తెచ్చుకుంటాడు. సరే, ఏదేమైనా కానీ మొత్తమే అయితే ఎందుకు ఓడిపోయామనే దానిపై చర్చలు చేసుకుంటున్నారంట. ఎవరు మన వెనుక ఉండి గోతులు తీసింది, కోవటలుగా పనిచేసింది, నమ్మించి గొంతు కోసింది, బొడ్లే కత్తి పెట్టుకొని తిరిగింది ఎవరు, తడిగుడ్డతోటి గొంతు కోసింది ఎవరు, ఇవన్నీ లెక్కలు తీస్తున్నారంట ఓడిపోయిన వాళ్ళు. ఏం తీసినా ఏముంటుంది, అయిపోయింది. ఓడిపోయినాక మీ డబ్బులు ఖర్చా, మీ పైసలు ఖర్చా, అన్ని ఖర్చా, మీరు ఓటమి పాలేరు. ఏం చేస్తారు? పోతాడు వాడు, గెలిచిన పక్కన పోయి ఉంటాడు. ఇట్లుంటాయి రాజకీయాలు. అందుకనే అనేది గ్రామాలలో రాజకీయాలు చాలా డేంజర్ ఉంటాయి, మామూలు విషయం కాదు. దాన్ని తట్టుకొని నిలబడాలంటే కూడా మొండిగా ఉండాలి, అన్నీ తట్టుకొని నిలబడాలి, ఎన్నో అనుభవాలు కావాలి, అన్నీ ఎదుర్కొంటేనే ఆ స్థాయి వస్తుంది. గ్రామంలో నిలబడగలుగుతాం తప్ప కొత్తలు ఎవరన్నా అయితే నిజంగా చెప్తున్నా కదా, ఆ డబ్బులు ఖర్చు చేసిన పరిస్థితికి ఇంట్లో పోయి ఏడుస్తారు, కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అట్లుంటాయి గ్రామాలలో రాజకీయాలు, మామూలుగా ఉండవు, చాలా డేంజర్ ఉండే ఇవి పరిస్థితి. మొత్తం అయితే కోట్లను ఇక బియ్యముల మెరికలు ఎట్లా ఏరుతారో అట్లా ఏరే పనులే ఉన్నారంట గ్రామాలలో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.